అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంట్లో శ్రీకృష్ణుని వివిధ రూపాల ఫోటోలు లేదా విగ్రహాలు ఉంచితే ఏం జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ తమ జీవితం సంతోషంగా సాగాలని, ఇంట్లో ఎప్పుడూ ఆనందం శాంతి ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అయితే కొందరిళ్లలో తరిగిపోని సంపద, సమృద్ధిగా ధన ధాన్యాలు, సకల సౌకర్యాలు ఇలా అన్ని రకాలుగా ఉన్నప్పటికీ ఆ ఇంట్లో ప్రశాంతత అనేది ఉండదు. ఎప్పుడు చూసినా గొడవలు, తగాదాలతో రణరంగంగా అంతా గందరగోళంగా ఉంటుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అగాధం ఏర్పడితే ఆ తగాదాలు ఎప్పటికీ తెగవు. ఈ సమస్యలన్నింటికీ వాస్తు దోషాలు కూడా ఒక కారణమని వాస్తుశాస్త్ర నిపుణులు అంటున్నారు. అయితే శ్రీకృష్ణుని చిత్రపటం ఇంట్లో ఉంచడం భక్తి, సానుకూలత, శక్తి, శాంతి, ఐశ్వర్యాన్ని అందించడమే కాకుండా జీవితంలో వివిధ అంశాల్లో శుభ ఫలితాలను కూడా అందిస్తుంది. మొదటిగా బాలకృష్ణుని విగ్రహం లేదా ఫోటో ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో సంతాన సౌభాగ్యం, సంతోషం పెరుగుతాయి. పిల్లలకు ఆరోగ్యం, మంచి గుణగణాలు, తెలివితేటలు పెరుగుతాయి. కుటుంబంలో ధన సమృద్ధి, శుభశక్తులు పెరుగుతాయి. ఈ ఫోటోను పూజ గదిలో లేదా తూర్పు, ఉత్తర దిశలో ఉంచడం శ్రేయస్కరం. శ్రీకృష్ణుడు వెన్నతో ఆడుకుంటున్న బాలరూపం ఉన్న చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల సంపద పెరుగుతుంది. పిల్లలు లేని వారికి సంతాన యోగం కలుగుతుందని నమ్మకం. ఇక వేణుగోపాలుడి విగ్రహం పెట్టుకున్నట్లయితే ఇంట్లో శాంతి, ప్రేమ, ఆనందం పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు తగ్గి అన్యోన్యత పెరుగుతుంది. కళారంగంలో రాణించాలనుకునే వారికి మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ ఫోటోను హాల్లో లేదా లివింగ్ రూమ్లో ఉంచడం మంచిది. వేణుగోపాలకృష్ణుడి చిత్రపటం పెట్టుకుంటే ఇంట్లో ప్రశాంతత, హృదయ సౌఖ్యం పెరుగుతాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తొలగుతాయని విశ్వాసం. ఇక మూడవది, గోపికలతో కలిసి ఉన్న కృష్ణుని చిత్రపటం లేదా విగ్రహం పెట్టుకున్నట్లయితే వివాహ సంబంధాలకు, ప్రేమకు మధురతను అందిస్తుంది. దాంపత్య జీవితం ఆనందంగా, సౌభాగ్యవంతంగా ఉంటుంది. దంపతుల మధ్య అన్యోన్యత పెంచి జీవితం మధురంగా మారుస్తుంది. అయితే ఈ చిత్రపటాన్ని హాల్లో లేదా గృహప్రవేశ ద్వారం దగ్గర ఉంచడం మంచిది. ఇక గీతోపదేశం చేస్తున్న శ్రీకృష్ణుడి విగ్రహం లేదా ఫోటో పెట్టుకున్నట్లయితే ధైర్యం, జ్ఞానం, జీవితంలో స్థిరత్వం లభిస్తుంది. విద్యార్థులు, ఉద్యోగస్తులకు కేంద్రీకరణ శక్తి అంటే కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి. నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. జీవితంలో ఏ విషయంలోనైనా తప్పొప్పులు అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఇక ఐదవది, గోవర్ధనగిరి ఎత్తుకున్న శ్రీకృష్ణుని విగ్రహం లేదా చిత్రపటం ఇంట్లో పెట్టుకున్నట్లయితే కుటుంబాన్ని శత్రువుల నుండి, దుష్ట శక్తుల నుండి రక్షిస్తుంది. ఆర్థిక సమస్యలు, కష్టాలు తొలగి సంపద పెరుగుతుందని నమ్మకం. వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు ఈ చిత్రపటాన్ని ఉంచితే కష్టకాలంలో ధైర్యంగా ముందుకు సాగవచ్చు. కార్యాలయాల్లో, వ్యాపార సంస్థలలో ఉంచితే లాభదాయకం. ఈ చిత్రపటాన్ని తూర్పు దిశలో ఉంచితే మంచి ఫలితాలొస్తాయి. ఆరవది, రాధాకృష్ణులు కలిసి ఉన్న చిత్రపటం లేదా విగ్రహం ఇంట్లో పెట్టుకున్నట్లయితే ప్రేమలో ఉన్నవారికి పరస్పర నమ్మకం, అవగాహన పెరుగుతుంది. వివాహ సంబంధాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. వైవాహిక జీవితం ఆనందంగా, సుస్థిరంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఇక ఏడవది, విశ్వరూప దర్శనం. శ్రీకృష్ణుని విశ్వరూప దర్శనం ఉన్న చిత్రపటం లేదా విగ్రహం ఇంట్లో పెట్టుకున్నట్లయితే శత్రునాశనం, దుష్టశక్తులు తొలగింపు, రక్షణ పొందే అవకాశం. ధర్మబద్ధంగా నడుచుకునే వ్యక్తులకు ఈ విగ్రహం పెట్టుకున్నట్లయితే శక్తి, ధైర్యం లభిస్తుంది. ఎనిమిదవది, సుదర్శన చక్రంతో ఉన్న శ్రీకృష్ణుడి విగ్రహం లేదా ఫోటో ఇంట్లో ఉంచడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి వస్తుంది. నెగిటివ్ ఎనర్జీని నాశనం చేస్తుంది. రాహు ప్రభావం తగ్గి, దుష్పరిణామాలు తగ్గి ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. సాధారణంగా ఇంట్లో ఉంచడానికి మితమైన విగ్రహం ఉండాలి.
పెద్ద విగ్రహాలైనట్లయితే ఆలయాలలో ఉంచడం శ్రేయస్కరం. ఇంట్లో శ్రీకృష్ణుని చిత్రపటాన్ని ఉంచడం శాంతి, ఆనందం, ఐశ్వర్యం, ప్రేమ, ధైర్యాన్ని పెంచుతుంది. మీరు ఏ రంగంలో విజయాన్ని కోరుకున్నా సరైన రూపంలోని కృష్ణుని చిత్రపటం మీకు అవసరమైన శక్తిని అందిస్తుంది. అయితే ఇప్పుడు మరికొన్ని ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకుందాం. పూజ గది విడిగా లేనివారు పంచముఖ హనుమంతుడిని పెట్టకూడదు. హనుమంతుడి ఫోటో కానీ విగ్రహం కానీ ఏది పూజ గది విడిగా లేనివారు ఉంచకూడదు. ఇక సూర్యుడి విగ్రహం ఇంట్లో పెట్టకూడదు. ఎందుకంటే ఆయనే ప్రత్యక్షంగా కనిపిస్తారు కాబట్టి నేరుగా నమస్కరించాలి. ఉగ్ర రూపంలో ఉన్న నరసింహస్వామి ఫోటో కానీ విగ్రహం కానీ ఇంట్లో ఉంచకూడదు. లక్ష్మీ నరసింహ, యోగ నరసింహ లేదా ప్రహ్లాద అనుగ్రహ నరసింహ వంటి ఫోటోలను పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. విగ్రహ పరిమితి చాలా చిన్నదిగా ఉంటే మంచిది. పండో పాలో పెట్టి కూడా హారతి ఇస్తే సరిపోతుంది. విగ్రహాల పరిమితి పెద్దదిగా ఉంటే రోజు మహానివేదన, వారంలో ఒక్కసారి అయినా అభిషేకం ఉండాలి. పూజ లేకుండా ఉండకూడదు. ఇక ఇంట్లో నటరాజస్వామి విగ్రహం పెట్టుకోకూడదు. నాట్యం నేర్పే ప్రదేశంలో మాత్రమే నిత్యం నాట్య నివేదన జరుగుతుంది కాబట్టి అక్కడ ఉంచవచ్చు. ఇంటి గుమ్మానికి దిష్టి కోసం రాక్షసుల ఫోటోలు పెట్టకూడదు. ఇంటి యజమానికి తరచూ అనారోగ్యం పాలు అవుతుంటారు. దిష్టి యంత్రం కానీ కాళీపాదం ఫోటో కానీ పెట్టడం మంచిది. ఎప్పుడైనా నిత్య పూజలో ఉన్న విగ్రహాలు పూజ గది నుండి తీసివేయాల్సి వస్తే గుడిలో పెట్టడం మంచిది. ఇంటిలో పూజించే వినాయకుడి విగ్రహంలో తొండం ఎడమవైపు ఉండాలి. విద్యాలయాలు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో ఉండే విగ్రహానికి తొండం కుడివైపు ఉండాలి. వ్యాపారం చేసే ప్రాంతంలో నిల్చున్న వినాయకుడు ఉండాలి. ఇంట్లో ఎక్కడా లక్ష్మీదేవి నిల్చుని ఉన్నట్లు ఉండకూడదు. లక్ష్మీదేవి పచ్చరంగు చీరతో అటూ ఇటూ ఏనుగులు ఉన్న ఫోటోకి గృహస్థులు పూజించడం చాలా మంచిది. శ్రీకృష్ణుని ఆశీస్సులతో అంతా మంచి జరగాలని కోరుకుంటూ హరే కృష్ణ. చూశారు కదండి, ఈ వీడియోలో మనం శ్రీకృష్ణుని ఏ రూపాలు ఉన్న చిత్రపటాలు లేదా ఫోటోలు పెట్టుకుంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అలాగే ఆధ్యాత్మిక వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.